హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు మనం కంప్లీట్ అయింది బీతో వచ్చేటటువంటి డిసీజెస్, వాటి రెమెడీస్, నేచురల్ రెమెడీస్, ప్రివెన్స్ కోసం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం కోసం ఏతో వచ్చేటటువంటి వర్డ్తో వచ్చినటువంటి డిసీజులు తెలుసుకున్నాము. ఇప్పుడు బీతో వచ్చినటువంటి డిసీజెస్ ఉన్నాయి, వాటిని వరుసగా తెలుసుకుందాం. చాలా ఉన్నాయి. వాటిలో నేను మీకు రెమెడీస్, నేచురల్ రెమెడీస్, ప్రివెన్షన్ అన్నీ చెప్తాను. బీతో వచ్చేవి ఏంటంటే బ్యాడ్నెస్, బ్యాక్ యాక్ అంటే వెన్నునొప్పి, తర్వాతన బెడ్ వెయిటింగ్ అంటే రాత్రులు అంటే చిన్నపిల్లలాగే కొందరు పెద్దలు కూడా బెడ్ మీద పాస్ పోసేస్తారు యూరిన్. సో అంటే వాళ్ళకి గుర్తుండకో లేకపోతే సరిగ్గా ఇదవకో ఉంటాయి. దాన్ని బెడ్ వెయిటింగ్ అంటారు. మూత్ర విసర్జన రాత్రి టైం బెడ్ మీదే. అది ఎలా రిమూవ్ చేయాలి, నేచురల్ రెమెడీస్. తర్వాత అంటే బీతో వచ్చేవి. తర్వాత బ్లాడర్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని యొక్క నివారణోపాయాలు ఏంటి అని దానికోసం కూడా తెలుసుకుందాం. అలాగే డిసీజెస్ రిలేటెడ్ టు బ్లడ్ రక్తానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో డిసీజులు, ఆ యొక్క దాన్ని కూడాను మనం కొంచెం వివరించి తెలుసుకుందాం. తర్వాత బ్లడ్కి సంబంధించినవి బీపీ రకరకాలు ఉన్నాయి. ఇవి ఆ యొక్క కొలెస్ట్రాల్ టెస్టులు, లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు, ఇవి చేసుకుంటే చాలా ఉన్నాయి. షుగర్ టెస్టులు, ఇవన్నీ కూడా. వాటన్నిటి కోసం వివరంగా ఆ లెటర్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇందులో ఈ బ్లడ్ కోసం కొన్ని చెప్తాను, అంటే ఇంట్రొడక్షన్లో. తర్వాత బీపీ, హై బీపీ, లో బీపీ. తర్వాత బ్రెయిన్ పవర్ కోసం ఎలా బ్రెయిన్ పవర్ని పెంచుకోవాలి. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇది బీపీ స్ట్రోక్. మన హార్ట్ స్ట్రోక్ ఎలాగో హార్ట్ స్ట్రోక్ వేరే, బ్రెయిన్ స్ట్రోక్ వేరే. బ్రెయిన్ స్ట్రోక్ వల్లనే పెరాలసిస్ వస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాగ మనం ప్రివెంట్ చేసుకోవాలి, దాన్ని వచ్చిన తర్వాత దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, అటువంటిది కూడాను మనం తెలుసుకుందాము. తర్వాత ఏంటంటే బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్తమా టైప్ కొన్ని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముక్కు దెబ్బడ చేయడము, ఇలాంటివన్నీ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అవి. తర్వాత బ్రూసెస్, తర్వాత బులీమా అటువంటి ఇలాంటి డిసీజులు. తర్వాత బ్రెసిటీ, ఇలాంటివన్నీ కూడా. తర్వాత బ్యాక్టీరియల్ డిసీజెస్ కాజ్డ్ బై బ్యాక్టీరియల్ డిసీజెస్. బ్యాక్టీరియాస్ వలన ఏ డిసీజులు వస్తాయి, ఇవన్నిటి కూడా బీతో ఉన్నవన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో తెలుసుకుందాం. తర్వాత సీతో వచ్చిన వీడియోలు తెలుసుకుందాం. బీతోటి ఇప్పటి వరకు నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. బీతోటి ముందు బ్యాక్ యాక్ కోసం తెలుసుకుందాం. బ్యాక్ యాక్ ఇదేంటంటే కాజెస్ ఆఫ్ బ్యాక్ యాక్ తెలుసుకుందాం ఫస్ట్. ఇదేంటంటే మజిల్ స్ట్రెయిన్, పూర్ పాస్చర్, లెగ్ సిట్టింగ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ అన్నమాట. తర్వాత హెవీ లిఫ్టింగ్ చేసినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బ్యాక్ యాక్ హెవీ లిఫ్టింగ్, ఎక్కువ బరువులు మోసామనుకోండి నడుము పట్టేస్తుంది, నడునొప్పి. సో ఇలాంటివి మనం రాకుండా రెడీ చేసుకోవాలంటే వాటిని ప్రివెంట్ చేసుకోవాలి. ఎక్కువ లిఫ్ట్లు ఎత్తకుండా, ఇలా ఒంగోని ఎత్తకూడదు. మామూలుగా నిల్చొని ఎత్తి వేరే, ఎందుకంటే ఆ ఒంగోని ఎత్తినప్పుడు నడుము మీద ప్రెజర్ పడుతుంది. సో ఆ బ్యాక్ యాక్ని మనం రాకుండా ఈ విధంగా నిరోధించుకోవాలి. తర్వాత ఎక్కువ బ్యాక్ యాక్ వచ్చిందనుకోండి, అంటే వెన్నునొప్పి ఏంటంటే వస్తే అదేంటంటే మనం రెస్ట్ తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే జెంటల్గా మనం వాక్ చేయాలి. తర్వాత షార్ట్ వాక్ కెన్ రెడ్యూస్ స్టిఫ్నెస్. ఇక నడుము ఇలా పట్టేస్తుంది కదా, అలాగ దాన్ని కొంచెం సడలిస్తుంది అనమాట. అలాగే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ తోటి కూడా కంప్రెస్ చేసి మనం నొప్పిని తగ్గించుకోవచ్చు. తర్వాత గుడ్
గుడ్ పోస్చర్. గుడ్ పోస్చర్ ఏంటంటే పోస్చర్ సిట్ స్ట్రైట్ విత్ బ్యాక్ సపోర్ట్. మనం వెనక సపోర్ట్ తీసుకొని స్ట్రైట్గా ఇలా కూర్చోవాలి. స్ట్రైట్గా ఇలా ఒంగోని ఇలా కూర్చుంటే ఆ నడుము నొప్పులు వస్తాయి. అలా కాకుండా స్ట్రైట్గా 90 degrees దీంట్లో కూర్చోవాలండి మనం. అవాయిడ్ బెండింగ్ లాంగ్ పీరియడ్. అలాగే అవాయిడ్ లాంగ్ సిట్టింగ్. తర్వాత మనం ఫోన్ చూస్తాం. ఫోన్ చూసేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండి కూర్చొని చూడండి. ఇలా వంగ ఇలా చూస్తే మెడ పెట్టడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత అలాంటివి కూడా మనం రెడీ చేసుకొని ఇలా ఫోన్లు ప్రతి ఒక్కరు చూస్తాం కనుక ఫోన్లు ఇలా పెట్టి ఇలా ముఖం ఎదురుగా ఫేస్ ఎదురుగా పెట్టుకొని చూసుకుంటుండాలన్నమాట. అలాగే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లుగా నీ టు చెస్ట్ స్ట్రెచెస్. నీ టు చెస్ట్ ఇలాగా కాలు చాపటము మడవటం ఇలా మేకైతే ఇలా స్టిఫ్గా ఉంచడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఈ యొక్క బ్యాక్ ఏక్ రాదు. తర్వాత మసాజ్ చేయాలండి. మసాజ్ గురించి చేస్తే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఆ నడుము నొప్పి అలాంటివి తగ్గుతాయి. తర్వాత స్లీప్ ఆన్ సైడ్ విత్ పిల్లో బిట్వీన్ నీస్. మనం పడుకునేటప్పుడు ఎలా అంటే ఓ సైడ్కి పడుకొని పిల్లోస్ మన తాలూకా 2 నీస్ మధ్యన పెట్టుకోవాలన్నమాట. లేదంటే బ్యాక్ విత్ పిల్లోస్. వెనక్కైనా పిల్లోస్ వెనక్కి పెట్టుకొని నీస్ కింద వెనక్కి పెట్టుకుని వెళ్ళకలా కూడా పడుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నడుము నొప్పి అనేది రాదు. తర్వాత ఈ యొక్క నడుము నొప్పి నేను చాలామంది చూశాను. ఈ బలి మీద వెళ్ళినప్పుడు వెనకాల బ్యాగులు వేసుకొని వెళ్తాను తీసి బరువు. ఈ స్కూల్ పిల్లలు కూడా వెనకాలని తీసి బరువులు వేసుకొని వెళ్తారు. ఆ బరువు వీపు మీద పడదు. వీపు మీద కంటే ఎక్కువ నడుము మీద పడుతుంది. అందువల్ల నడుము పట్టేస్తుంది అనమాట. సో ఆ బరువులు వేయడము వెనక్కి వీపు మీద ఇలాంటివి తగ్గించుకోవాలి. తర్వాత లైట్ ఎక్సర్సైజ్ చేయాలి. అవి లైట్గా కొంచెం తక్కువగా ఉంటుంటాయి. ఎలాగంటే ప్లేస్ ఏ పిల్లో అండర్ యువర్ నీస్ కీపింగ్ యువర్ ఫీట్ ఫ్లాట్ ఆన్ ది ఫ్లోర్. అది అంటే లైట్ ఎక్సర్సైజ్ ఎలాంటివంటే చేస్తాము. మీ పిల్లోని ఏం చేస్తారంటే నీస్ కింద అంటే మోకాల కింద పెట్టి పడుకొని పిల్లోని మోకాల కింద పెట్టి కీపింగ్ యువర్ ఫీట్ ఆన్ ది ఫ్లోర్. అంటే మీరు ఈ ఫ్లోర్ మీద పడుకునేటప్పుడు అలాగా ఆ ఫీట్ని ఆ ఫ్లోర్ మీదలాగా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. పెడితే యువర్ హ్యాండ్స్ స్టమక్ మీద పెట్టేసుకోండి. మీ హ్యాండ్స్ అనేవి స్టమక్ మీద పెట్టుకుని అలా కాసేపు అలాగ ఉండి చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడాను మీకు ఆ వెన్నునొప్పి రాదు. తర్వాత రిమూవ్ యువర్ సపోర్ట్. తర్వాత పిల్లోస్ నీస్ కింద ఉన్నటువంటి అంటే మొగాల కింద ఉన్నటువంటి పిల్లోస్ తీసి అండర్ యువర్ నీస్ కీప్ యువర్ ఫీట్ ఫ్లాట్ ఆన్ ది ఫ్లోర్ మీద ఫీట్ని ఇలా పెట్టి అంటే ఈ మోకాలు ఇలా పెట్టి స్ట్రైట్గా వెళ్ళకుండా ఇలాగ ఆడేస్తుంటే ఈ మోకాలు నొప్పులు రావండి. అలాగే ఈ బ్యాక్ యాక్ కూడా రాదు. ఈ యొక్క వెన్ను నొప్పిని తగ్గటానికి ఏంటంటే విశ్రాంతి ఒకటి ముఖ్యము. రెండోది వేడి పట్టు వేయడము. తర్వాత నెమ్మదిగా నడవడం. సరిగ్గా కూర్చోవటం. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఇవి బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క బ్యాక్ యాక్ని రెడ్యూస్ చేయడానికి. రెండవది మనం ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ డిసీజ్ చదివాను కదా, బ్లడ్ కోసము, బీపీ కోసము, బ్రెయిన్ స్ట్రోక్ ఇటువంటి కోసం నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు బ్లాడర్ ఇన్ఫెక్షన్ అనేది యాక్చువల్గా జెంట్స్ కంటే మెన్ కంటే ఉమెన్స్లోనే ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే ఉమెన్స్లో వస్తుంటుంది. యురిత్రా అనేది షార్ట్ యురిత్రా ఉంటుంది లేడీస్లో. సో దానివల్ల ఏంటంటే వేడికి యూరిన్ వస్తున్నట్లుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే దీని ఏంటంటే సిస్టిసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధిని బ్లాడర్ ఇన్ఫెక్షన్ని సిస్టిసిస్ అని కూడా అంటారు. లేదా కామన్ టైప్ ఆఫ్ యూరినరీ
ట్రాక్ ఇన్ఫెక్షన్. కామన్ టైప్ మామూలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇదేంటంటే దేనివల్ల వస్తుంది ఇది? ఈ యొక్క బ్లాడర్ ఇన్ఫెక్షను ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియాల వల్ల వస్తుంది. ఇది డైజెస్టివ్ ట్రాక్ నుండి ఎంటర్ అయ్యి యూరిన్ ట్రాక్కి వచ్చి అక్కడ మల్టిప్లై అవుతుంది. యూరినరీ సిస్టమ్ దగ్గరికి వచ్చి మల్టిప్లై అవుతుంది అనమాట. సిమ్టమ్స్ ఏమిటి? బర్నింగ్ పెయిన్ వెన్ యూరినేటింగ్, అదే పాస్కి వెళ్తున్నప్పుడు యూరిన్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట, బర్నింగ్ పెయిన్. తర్వాతన ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఫ్రీక్వెంట్ అర్జెంట్ యూరినేషన్ అంటే అర్జెంటుగా వస్తుంటుంది అనమాట, గడియడికి యూరిన్స్ వస్తుంటుంది. కానీ యాక్చువల్గా చూస్తే యూరిన్ అనేది లిటిలే, కొంచెమే వస్తుంది, కానీ గడియడికి వస్తుంటుంది అనమాట. ఇది ఒకటి దాని సిమ్టమ్. ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ ఎక్కువ స్మెల్ కొడుతుంది, బ్యాడ్ స్మెల్. తర్వాత లోవర్ అబ్డోమినల్ ఆర్ పెల్విక్ పెయిన్. లోవర్ అబ్డోమినల్ అంటే ఈ పొత్తికడుపు పెల్విక్ పెయిన్లు వస్తుంటాయి. తర్వాత ఫీలింగ్ ప్రెషర్ ఇన్ ద బ్లాడర్ ఏరియా ఏదో ప్రెషర్గా ఉన్నట్లు ఫీల్ అవుతాం అనమాట. దీనికి గల కారణం ఏంటి? పూర్ హైజీన్ ఆర్ వైపింగ్ బ్యాక్ టు ఫ్రంట్. తర్వాత హోల్డింగ్ యూరిన్ టూ లాంగ్, యూరిన్ ఎక్కువసేపు మనం అలా ఆపుకొని ఉండదు, యూరిన్ వస్తుంటుంది, కానీ ఎక్కువసేపు అలా ఆపుకుంటే అలాంటి వీటి వల్ల కూడా ఈ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. తర్వాత డిహైడ్రేషన్, సరిగ్గా వాటర్ తాకపోవటం వల్ల కూడాను డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ వల్ల కూడాను ఈ బ్లాడర్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. తర్వాత మోర్ కామన్ ఇన్ ఉమెన్ డ్యూ టు ఏ షార్టర్ యురిత్రా అంటే యూరిన్ నిలవ ఉండే ఆ యురిత్రా అనేది చాలా షార్ట్గా ఉంటుంది ఉమెన్స్లో, కాబట్టి గడియడికి వస్తున్నట్లుగా ఉంటుంది. మనం యూరిన్ వచ్చేటప్పుడు వెళ్ళటమే కానీ యూరిన్ ఆఫ్ చేసుకోకూడదు ఎక్కువ లాంగ్ టైం. అలాంటి వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఇలాంటి బ్లాడర్ ఇన్ఫెక్షన్లు ఇలాంటివన్నీ వస్తాయి. దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలంటే యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది డాక్టర్ అవి వాడుతుండాలి. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు, డాక్టర్ చెప్పిన ప్రకారం మనం ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడామంటే అది రెసిస్టెన్స్ అయిపోతుంది, ఇంకా రేపు పొద్దున అది వచ్చినా మళ్ళీ యాంటీబయాటిక్ పని చేయవు అనమాట, అలా అయిపోతుంటుంది. కనుక ఏదైనా డాక్టర్ సలహా మేరకే. సో డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ హెల్ప్స్ ఫ్లషింగ్ బ్యాక్టీరియా. అంటే మీరు ఎక్కువ వాటర్ తాగారనుకోండి, ఈ యొక్క ఫ్లష్ చేసేస్తుంది బ్యాక్టీరియాని. సో ఈకోలి బ్యాక్టీరియాని ఫ్లష్ చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఏంటంటే ఎక్కువ వాటర్ తాగుతుండాలి. వాటర్ తాగుతుంటే గడియడికి యూరిన్ వస్తుందని మానేకండి, తాగుతుండాలి. అలా తాగటం వల్ల కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ యొక్క కిడ్నీస్లో రాళ్ళు ఏర్పడవు. తర్వాతన ఈ యొక్క ఇలాంటిటువంటి డిహైడ్రేషన్ ఉండదు. తర్వాత ఇలాంటి బ్యాక్టీరియాలన్నీ బయటకు కూడా వస్తుంది, లోపలటువంటి టాక్సిన్స్ని బయటకు కూడా వస్తుంది. సో ఎప్పటికప్పుడు యూరిన్ వెళ్తుండాలి, ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూనే ఉండాలి, ఎక్కువ వాటర్. తర్వాతన డ్రింక్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎక్కువ ద్రవ పదార్థాలు కూడా తీసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకుంటే అది అలాంటి బ్యాక్టీరియా ఏమైనా బయటికి టాక్సిన్స్ కానీ బయటకు కూడా వస్తుంది. ఎక్కువ వాటరు అలాగే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటుండాలి. అలాగే యూరినేట్ ఫ్రీక్వెంట్లీ, డోంట్ హోల్డ్ ఇట్ ఇన్ లాంగ్ టైం. ఎక్కువసేపు ఇలాగా దాన్ని అలాగ ఆపుకోకండి. యూరిన్ వచ్చినట్టునే ఇమీడియట్లీ వెళ్ళిడివే. తర్వాతన ప్రివెన్షన్ ఏంటంటే స్టే హైడ్రేట్గా ఉండాలి. తర్వాత యూరినేట్ ఆఫ్టర్ సెక్స్ చేసుకునేక మనం యూరిన్ సెక్స్ అయ్యాక చేసుకున్న తర్వాతన యూరిన్ వెళ్ళాలన్నమాట. కొందరు వెళ్ళాలి. అలాగే వైప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే ముందు వెనక తుడుచుకోవాలి. తర్వాత డోంట్ హోల్డ్ యూరిన్ ఫర్ లాంగ్ టైం, ఎక్కువసేపు అలాగా ఉంచుకోకూడదు అనమాట, యూరిన్ ఆపుకోకూడదు. ఇలాంటివి మనం చేస్తే ఈ యొక్క బ్లాడర్ ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ బ్లడ్ కోసం
బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ కోసం తెలుసుకుందాం. బీపీ ఈ యొక్క మిగతా డిసీజెస్ కోసం బీతో వచ్చినవి తెలుసుకుందాం. తర్వాత సితో వచ్చిన డిసీజులు తెలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బల్గా వీకెండ్ వీడియోస్ని. థ్యాంక్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.